మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము వాక్య ప్రకటనలోని శక్తి అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ద పవర్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నోటితో వాక్యాన్ని పలికినప్పుడు ఎంత శక్తి విడుదలవుతుంది మనం ధ్యానించుకుందామండి. లాజరు మరణించినప్పుడు యేసుప్రభు అంటారు, లాజరు వెలుపలికి రా అనగానే 4 రోజుల తర్వాత, మరణించిన 4 రోజుల తర్వాత లాజరు బయటకు వచ్చేస్తాడు. అంటే అంత శక్తి ఉందన్నమాట యేసుప్రభు మాటలు. అలాగే యాయిరు కుమార్తె మరణించినప్పుడు ఆ బాలిక చేయి పట్టుకొని తలిత ఆకుమి, అంటే బాలిక లెమ్ము అనగానే బాలిక లేస్తుందన్నమాట. అంత జీవం. అందుకే యేసుప్రభు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అంటారు. శరీరం నిష్ప్రయోజనమైనది, జీవంనిచ్చినది ఆత్మ. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. యేసుప్రభు యొక్క మాటలు మనకి జీవాన్ని ఇస్తాయన్నమాట. అలాగే నాయిన్ వితంతు యొక్క కుమారుడు యవ్వనస్తుడు మరణించినప్పుడు మరి ఆ తల్లి ఏడుస్తూ ఉంటుంది. లూకాసు వార్త 7వ అధ్యాయంలో అన్నమాట. ఆ బాబు మరణిస్తే ఆ బాబు యొక్క శవాన్ని తీసుకొని వెళ్తున్నారు. వేకువజామున యేసుప్రభు అలా వస్తున్నారు ఆ గ్రామానికి సువార్త బోధించడానికి. కానీ ఆ గ్రామంలో నుంచి బయటికి బాబుని తీసుకొని వస్తున్నారు. తల్లి ఏమో ఏడుస్తూ ఉంది, తల మీద దుమ్ము పోసుకొని. అప్పుడు యేసుప్రభు ఆమెను చూసి కనికరబడి ఏడవద్దమ్మా అని అంటాడు. అంటే ఆయన హృదయం కదిలించబడింది అనమాట. కనికరం పడి ఏడవద్దమ్మా అని చెప్పి పాడి దగ్గరికి వెళ్ళి ఆ యవ్వనస్తుడు చేయి పట్టుకొని యవ్వనుడు ఆ లెమ్ము అన్నప్పుడు ఆ బాబు లేస్తాడనమాట. అప్పుడు ఆ యవ్వనస్తుడిని వాళ్ళ అమ్మకి ఇస్తాడు. అప్పుడు ఆమె దుఃఖం అంతా కూడా సంతోషంగా మారుతుందన్నమాట. ఈ రోజులలో చాలామంది యవ్వనస్తులు ఆత్మలో చచ్చిపోయి ఉంటారు. అప్పుడు వాళ్ళకి వాక్య దాహం ఉండదు. చనిపోయిన శవం తినలేదు కదా, ఎవరి ఆత్మ చనిపోయి ఉంటుందో వాళ్ళు వాక్యాన్ని చదవలేరు, వినలేరండి. దేవుడు అలాంటి వాళ్ళ ఆత్మల్ని లేపాలన్నమాట. ఎజెకియెల్ 37లో ఉంటుంది. 12 నుంచి మీరు చదివితే, నేను నా శ్వాసని మీలోనికి ఊది మీరు జీవించేలాగా చేస్తాను, మీ సమాధుల్ని నేను తెరుస్తాను. దేవుడు అది చెయ్యాలి. యవ్వనస్తుల్ని లేపాలి. వాళ్ళు ఒక సైన్యంలాగా ఉండాలి. ఎండిన ఎముకల్లాగా ఉన్నారు, కానీ దేవుని యొక్క శ్వాసను ఊది వాళ్ళని ఒక మహాసైన్యంగా దేవుడు ఈ సంవత్సరం చెయ్యాలి. జాషువా జనరేషన్ని దేవుడు లేవనెత్తాలి. అలాగే మరి దావీదు జనరేషన్, స్తుతి ఆరాధన చేసే జనరేషన్. జాషువా చూడండి, చాలా ముఖ్యమైన గ్రంథం అండి. మరి మోషే మరణిస్తాడు. జాషువా ఒక కొడుకు తండ్రికి సేవ చేసినట్లుగా 40 years మోషేకి సేవ చేస్తాడు. ఆయన మరణించినప్పుడు, మోషే మరణించినప్పుడు మరి చాలా బాధ అన్నమాట. ఎడారి ప్రయాణం అంతా కూడా తోడుగా ఉంటాడు మోషేకి అన్ని విషయాల్లో. ఇప్పుడు ఆ గురువు గారు మరణించారు కనుక ఆయన హృదయంలో ఎంత వేదన ఉండొచ్చో. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారనమాట, జాషువాతో, లే, నా సేవకుడైన మోషే మరణించాడు. ఇప్పుడు నీవు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నీవు దివారాత్రములు దాన్ని పఠించి ధ్యానించి దానిలో చెప్పినవన్నీ కూడా నువ్వు పాటిస్తే నీకు ఎప్పుడు నేను నీకు జయాన్ని ఇస్తాను. ధైర్యంగా ఉండు. మోషే మరణించాడని నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. మోషేకి ఇచ్చిన పని మోషే చేశాడు. ఇప్పుడు నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి. ఈ ప్రజల్ని యోర్దాను నది దాటించి కానా దేశాన్ని జయించి 12 గోత్రాలకి నేలను పంచివ్వాలి. గెటప్. మరి కానా దేశంలో వివిధ జాతుల ప్రజలు ఉన్నారు కదండి, వాళ్ళందరినీ జయించాలి. జయించాలంటే ఆయన సక్సెస్ ఫార్ములా చెప్తున్నాడు అనమాట. ఈ
మోషే ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు పఠించాలి, దాన్ని ధ్యానించాలి. అర్థం ఏంటి అని మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దాని మర్మాన్ని, మిస్టరీని పరిశుద్ధాత్మ మనకి బయలుపరుస్తారన్నమాట. ఆ తర్వాత దాన్ని పాటించాలి, అప్పుడు జయమని చెప్తారు. ఇది సక్సెస్ ఫార్ములా ప్రతి ఒక్కరికి కూడా అండి. అలాగే చేశాడనమాట జాషువా. మరి యోర్దాన్ నది దాటించి ఆ కానా దేశంలో పట్టణాలన్నీ జయించడానికి ఆయన దేవుడు చెప్పినట్లుగా చేశాడు. అందువల్ల జాషువా 11:15 ఏముంటుందంటే, యావే మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని మోషే యెహోషువకి ఇచ్చాడు. యెహోషువ ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ కూడా వీసమెత్తు కూడా తప్పకుండా పాటించాడు. కనుక కానా దేశం అంతా కూడా ఆయన సొంతమైంది. ప్రభు నాతో ఈ మాటలు ఎన్నిసార్లు మాట్లాడారండి. కొద్దిగా కూడా తప్పకుండా దేవుని ఆజ్ఞలు పాటించాలంటే చదవాలి కదండి. పరలోకానికి ఊరికే వెళ్ళరు. ఈ సంవత్సరం బైబిల్ సంవత్సరంగా ప్రకటించుకొని ఆ బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ దేవుడు చెప్పిన మాటలు పాటించండి. విధేయత సంవత్సరంగా ప్రకటించుకోనండి. దేవుని వాక్యం మనలో లేకపోతే మరి ఆ హృదయము దొంగల గుహగా మారుతుందండి. కనుక దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలన్నమాట, స్టోర్ చేసుకోవాలి. ఎలాగైతే యోసేపు పాత నిబంధనలో ధాన్యాన్ని గోడౌన్స్లో స్టోర్ చేశారో, ఈ వాక్యం అనే ధాన్యాన్ని మన హృదయంలో స్టోర్ చేసుకోవాలి. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు అప్పుడు మన నోటిలో నుంచి అది బయటికి వస్తుంది అన్నమాట. అందుకే మత్తయి సువార్త 12:33 యేసుప్రభు అంటారు, హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వస్తుంది. హృదయంలో ఏముందో మనిషి అదే మాట్లాడతాడు. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు హృదయంలో ఏముంది అని. హృదయం నిండా వాక్యం ఉందనుకోండి, ఆ వాక్యాన్ని మనం నోటితో పలకాలండి. దేవుడు ఆది గ్రంథంలో మీరు చదివితే మొదటి పేజీ అండి, ఒక్క పేజీ చదివితే ఆయన 8 మార్లు ఆజ్ఞాపించి ఈ అందమైన సృష్టిని కలుగజేశాడు. గాడ్స్ వర్డ్ హ్యాస్ క్రియేటివ్ పవర్. భూమిని ఆయన సృజించాడు. మొట్టమొదట ఆయన భూమిని ఆకాశాన్ని సృజించాడు. మరి భూమికి ఒక ఆకారం లేదు. మరి చీకటి అగాధ జలాల మీద ఉన్నప్పుడు దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. అప్పుడు దేవుడు అంటారు, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును గాక అని దేవుని నోట్లో నుంచి ఒక మాట వస్తుంది. అప్పుడు వెలుగు కలుగుతుందండి. మరి ఆకాశంలో సూర్యచంద్ర తారకలు పుట్టునుగాక దేవుడు అనగానే సూర్యుడు, చంద్రుడు, ఎన్ని నక్షత్రాలండి. సముద్రంలో ప్రాణులు పుట్టునుగాక, ఒక్క మాటతో ఇన్ని ప్రాణులు. భూమి మొక్కలు మొలిపించునుగాక, ఎన్ని మొక్కలు, ఒక్క మాటతో ఎన్ని మొక్కలు ఎలా వచ్చాయి అనిపిస్తుంది నాకైతే. అసలు ఎంత గొప్ప దేవుడు, ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. అలా ఆయన సృజిస్తాడనమాట. సో మనం కూడా వాక్యం ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలండి. ఈ వాక్యంలో అంత శక్తి ఉంది అన్నమాట. దీని ద్వారా మనం మన జీవితాన్ని కట్టుకోవాలి. సామెతల గ్రంథంలో 18:20 మీరు చదివితే, జీవము మరణము మనిషి నాలుకలో ఉంది, నరుడు దాన్ని ఎలా వాడుకుంటే ఆయన జీవితం అలా ఉంటుంది. దెర్ ఈస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఆ నాలుకతో ఏం మాట్లాడితే మీకు పవర్ రిలీజ్ అవుతుంది అంటే దేవుని యొక్క మాటలు పలకాలండి. ఉదయం లేవగానే టుడే ఇట్స్ జాయ్ఫుల్ డే, క్రీస్తు నాలో ఉన్నారు, నేను దేవునికి అమూల్యమైన బిడ్డ, ఆయన నా పేరు తన అరచేతిలో రాసుకొని ఉన్నారు, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు, నా కోసం సిలువలో మరణించారు. టుడే ఇట్స్ ద డే ఆఫ్ జాయ్, జాయ్ఫుల్ డే. ప్రభునందు ఆనందించండి. మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. ఫిలిప్పి 4:4 అన్నమాట. మంచి మాటలు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. మీరు నోటితో పలుకుతూ ఉండండి, యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత అని పలుకుతూ ఉండండి, మీకు స్వస్థత కలుగుతుంది అన్నమాట. ఈ పాల్ యాంగి చో గారండి, ఆయన ఇప్పుడు లేరు.
అయితే సౌత్ కొరియాలో ఆయన పెద్ద దైవజనుడు, బిగ్గెస్ట్ చర్చ్ ఇన్ ద వరల్డ్ అనమాట. సండే వర్షిప్కి 1,20,000 అట్లా అటెండ్ అయ్యేవాళ్ళు. ఆయన కిందే 700 మంది పాస్టర్స్ అనమాట. అయితే ఆయన బుక్ నేను చదివానండి, 4th డైమెన్షన్ అనమాట. 192 వాల్యూమ్స్ ఉంటాయి. 2 చదివాను కానీ 1 చాలా బాగుంటుంది అనమాట. అయితే ఆయన ఏం రాస్తాడంటే, చాలా పేదవాళ్ళండి, టీవీ వస్తుందంట. అప్పుడు ఎందుకంటే 10th వరకు చదివిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు చదివించలేకపోతారు, కానీ ఆయనకి లెక్చరర్ కావాలి బాగా చదువుకొని అనమాట. అందుకని దినంలో కాలేజ్కి వెళ్ళి రాత్రిలో ఫ్యాక్టరీలో పనిచేస్తుంటే సరిగ్గా ఫుడ్ లేదు, నిద్ర లేదు, అందువల్ల ఆయనకి టీవీ వస్తుందంట. ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తుంటేనే బ్లడ్ కక్కుంటాడన్నమాట. ముక్కులోంచి బ్లడ్ వస్తుందంట, నోట్లోంచి బ్లడ్ వస్తుంది. హాస్పిటల్ తీసుకొని వెళ్తే అక్కడ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్ చెప్తారంట, లెఫ్ట్ లంగ్ అంతా కూడా మరి టీబీ వచ్చింది, ఇంకా రైట్ లంగ్కి స్ప్రెడ్ అవుతుంది, నువ్వు ఒక 1 month కంటే ఎక్కువ బ్రతకవని. అలా ఎప్పుడు వింటాడో అప్పుడు ఇంకా ఇదైపోతాడండి. అయితే ఆ టైంలో ఆయన చెప్తాడు, ఇప్పటికి కూడా ఎవరో నాకు తెలీదు, నేను గుడిసె అనమాట వాళ్ళది, వాళ్ళ ఇంట్లో చాప మీద ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడంట. బుద్ధిస్ట్ కదా, బుద్ధుడికి ప్రార్థన చేసుకుంటున్నాడు. ఎవరో ఒక అమ్మాయి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, ఏసయ్యా మీరు పేతురు అత్తని తాకి స్వస్థపరిచారు, పక్షవాత రోగి పాపాలను మంచి స్వస్థపరిచారు, కుష్ఠ రోగిని తాకి స్వస్థపరిచారు, ఈ బ్రదర్ గారిని కూడా తాకి స్వస్థపరచండి అని 5 రోజులండి వాళ్ళ ఇంటికి వచ్చి కన్నీటితో ప్రార్థించారండి. అప్పుడు ఆయన అడిగారంటే, ఎవరు అమ్మ మీరు ఇలా వచ్చి ప్రార్థిస్తున్నారు? 4వ రోజు విసుగు పుట్టి గెట్అవుట్ క్రిస్టియన్ డాగ్ అని చెప్పాడంట. ఆయన కూడా 5వ రోజు వస్తే చాలా బాధపడ్డాడంట, సారీ నేను మిమ్మల్ని నిన్న అలా అన్నాను అని చెప్పి. ఎందుకు ఇలా వచ్చి ప్రార్థిస్తున్నారు? ఆ యేసు ప్రభు ఎవరు? యేసు యేసు అని ప్రార్థిస్తుంటే అప్పుడు ఆయన దేవుని కుమారుడండి, మన కొరకు ఆయన ఈ లోకంలో పుట్టారు, మనిషిగా మన పాపాలని తన శరీరం మీద వేసుకున్నారు, మన పాపంలో కొరకు పరిహార బలిగా మరణించారు, మన రోగాలను ఆయన శరీరం మీద వేసుకున్నారు అని చెప్పి, మీరు ఈ బైబిల్ చదువుకోండి మీకు తప్పకుండా స్వస్థత కలుగుతుంది అని. అప్పుడు ఆయనలో ఎందుకో చదవాలనిపించిందంటే, ఎందుకంటే స్వస్థత కలగాలి, మళ్ళీ మంచి ఇంటెలిజెంట్ కూడా అనమాట. సో అప్పుడు ఆదికాండం అలా చూస్తే ఏంటిది నాకు అర్థం కావట్లేదు, అప్పుడు మత్తయి సువార్త నుంచి చదవండి అని. అప్పుడు మొదటి అధ్యాయం ఏంటి, అబ్రాహాంకి ఇస్సాకు యాకోబు టెలిఫోన్ డైరెక్టరీ లాగా ఉందంటే, అలా అక్కడి నుంచి వద్దులేండి అని మత్తయి సువార్త 1:19 నుంచి చదవమంటే ఆయన ఎంత చదువుతున్నాడండి. 1 వీక్లోనే 4 సువార్తలు అయిపోతాయన్నమాట. అప్పుడు మత్తయి 8కి వచ్చేసరికి కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గర వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయగలవు అంటాడు. యేసు ప్రభు నాకు ఇష్టమే, నీకు స్వస్థత కలుగునుగా కానీ తాకి స్వస్థత పరుస్తారు. పేతురు అత్తకి జ్వరం వచ్చినప్పుడు తాకి స్వస్థపరిచారు. అప్పుడు ఈయన ఎలా ప్రార్థించాడంటే, ఇప్పుడు నన్ను తాకండి ప్రభు, నన్ను స్వస్థపరచండి. అలా ప్రార్థిస్తున్నప్పుడు యేసు ప్రభు ఆయన గుడిసెలోకి వస్తాడంటండి. ఒకరోజు ఉదయం 3 గంటలకి ఆయనను స్వస్థపరుస్తారు. అప్పుడు చెప్తారంటే, నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదువుకో, నీకు స్వస్థత వరాన్ని ఇస్తున్నాను, అందరికీ ప్రకటించు, నా గురించి చెప్పు అని. అప్పుడు అలాగే ప్రభు అని చెప్పారంట. అప్పుడు ఇంకా యేసు ప్రభు తనని స్వస్థపరిచారు అని ఇంకా వాళ్ళకి బోధించడం. చిన్న టెంట్, ఒక 10 మంది రావడానికి మనీ లేదు కదా, అలా ఇంకా ఆయన వాక్యం చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తుంటే క్యాన్సర్ గడ్డలు కరిగిపోయి స్వస్థత కావడం, చనిపోయిన వాళ్ళు లేవడం, అలాంటి అద్భుతాలు అన్నమాట. సో లక్షల మంది ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయి సియోలో చూడండి, ఆ స్టేడియంని దేవుడు ఆయనకి ఇస్తారనమాట. అయితే ఆయన చెప్తున్నారు, మీరు క్రిస్టియన్స్ అయ్యుండి క్రీస్తు ఒక పెద్ద డాక్టరు, ఆయన డాక్టర్ పిల్లలుగా మీరేం చేయాలి? మీలో క్రీస్తు ఉంటే మీరే డాక్టర్స్, మీరే అందరినీ స్వస్థపరచాలి, అలాంటిది మీకు ఎలా అనారోగ్యం వస్తుంది? క్రీస్తు మీలో ఉన్నాడు కనుక మీ చేతుల ద్వారా ఆయన స్వస్థత పరుస్తాడు అని నేను అది చదివినప్పుడు నిజంగా
నా విశ్వాసాన్ని ఆయన ప్రశ్నించినట్లు అనిపించిందండి. సో మనం కూడా వాక్యాన్ని మన సిచ్యుయేషన్స్కి అప్లై చేసుకోవడం నేర్చుకోవాలి. ఇందులో 8,500 వాగ్దానాలు ఉన్నాయండి. ఇప్పుడు రోగులను గురించి ఆయన చెప్పాడు కదా. అలాగే ఇంకోసారి జపాన్కి వెళ్తాడనమాట. అక్కడ 5 రోజుల మినిస్ట్రీ, 3 రోజులు అయిపోయింది. వాళ్ళు హోటల్ రూమ్లో ఉంటున్నారు. ఆయన తన భార్య మధ్యరాత్రిలో ఎవరో తన గొంతు పట్టుకున్నట్లు అనిపించిందంట. ఎవరు అని కళ్ళు తెరిచి చూస్తే మంచం మీద అక్కడ కూర్చొని ఇట్లా గార పళ్ళతో ఇకిలిస్తూ డెవిల్, నేను సేటన్ అని చెప్పాడంట. ఎప్పుడు ఆయన అట్లా చూడలేదన్నమాట. అనుకొని ఏసు రక్తం చేయమంటే నేనేం పోను, ఏసు రక్తమే చేయమంటే ఏం పోను, నువ్వు ఇన్ని ఆత్మలు నా దగ్గర నుంచి సంపాదిస్తావా జీసస్ కొరకు, నీ ప్రాణాలు తీస్తాను అని చెప్పి అంటే అప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుడు ఈయనకి పాల్ యాంగిచో గారు అనమాట, ఆయనకి చెప్తున్నారంట, డెవిల్ అట్లా అంటున్నాడు కానీ నువ్వు ఏసు రక్తం అన్నప్పుడు భయపడుతున్నాడు. బైబిల్లో డెవిల్ని ఓడించే వాక్యాలు ఏమున్నాయో అవి వాడు వెళ్ళిపోతాడని. అప్పుడు వెంటనే మార్కు 16:17లో యేసు చెప్పారు, నా నామంలో మీరు దయ్యాల్ని వెళ్ళగొడతారని, అవుట్ అని చెప్పాడంట. నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. 1 యోహాను 4:4 అనమాట. తర్వాత నరక లోక ద్వారంలో మీ ముందు నిలవజాలం యేసు ప్రభు చెప్తారనమాట. నేను నీకు అధికారం ఇస్తున్నాను. మత్తయి సువార్త 16:18 అనమాట. పేతురుతో నేను నీకు పరలోక తాళపు చేతులు ఇస్తున్నాను, అధికారాన్ని ఇస్తున్నాను, నరక లోక శక్తులు నిన్ను జయించజాలం అని యేసు ప్రభు చెప్పారు. ఇంకా చివరిగా లూకా సువార్త 10:18-19 అనమాట. సైతాను ఆకాశం నుండి మెరుపలే పడ్డాను కాంచితిని, మీకు పాములు తెల్లు నెలకొట్టడానికి శత్రుబలం అంతటి మీద అధికారం ఇస్తున్నాను, అవి ఏవి మీకు ఎంత మాత్రం హాని చేయజాలవు అని రాయబడి ఉంది అని చెప్పగానే, ఆ మాటలు చెప్పగానే సైతాను వణుకుంటూ తలుపులు తీసి ఇంకా పోయే ముందు ఇంతగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పకు అని పారిపోయాడంట. అప్పుడు ఆయన ఏం రాశాడంటే, నేను వాక్యాన్ని ఇన్ని సంవత్సరాలు బోధించాను కానీ వాక్యంలో ఇంత శక్తి ఉందని ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి అప్పుడు ఆయన రాస్తాడనమాట, మనం వాక్యాన్ని ఎట్లా వాడాలి అని చెప్పి. సైతాను ఆత్మ, వాక్యం కూడా ఆత్మ ఖడ్గం అన్నమాట. కనుక వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు కదా. ఆత్మ అయిన సైతాన్ని, పిశాచుల్ని మనం దేంతో సంహరించాలంటే వాక్యం అనే ఖడ్గం అన్నమాట. యేసు ప్రభు కూడా చూడండి, సైతాన్ని శోధిస్తాడు. 3 శోధనలు, 40 దినాలు ఉపవాసం చేసిన తర్వాత మత్తయి సువార్త 4లో, లూకా 4లో ఉంటుంది. నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్ళు రొట్టెలుగా మార్చుకొని నీ ఆకలి తీర్చుకో. కానీ ప్రభు ఏమంటారు, ద్వితీయోపదేశకాండం 8:3లో నుంచి, మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు ప్రతి వాక్కు వలన జీవిస్తాడు అని వ్రాయబడి ఉన్నది. ఇట్స్ రిటర్న్. సైతాన్ ఎప్పుడు భయపడతాడు తెలుసా? ఇట్ ఈస్ రిటర్న్ అని చెప్పాలి. ఇది రిటర్న్ వర్డ్, గాడ్స్ రిటర్న్ వర్డ్ అనమాట. లిఖించబడింది అంటే స్క్రిప్చర్స్. ఇట్ ఈస్ రిటర్న్. కనుక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది జరగదన్నమాట. దేవుడు సర్వశక్తిమంతుడు. మానవుడు కేవలం రొట్టె వలన కాక దేవుడు వచించు వాక్కు వలన జీవించిన రాయబడి ఉంది. అలా 3 మాటలు మరి సైతాన్ని ఓడించడానికి 3 మాటలు బైబిల్లోంచి యేసు ప్రభు వాడతారండి. ఇదిగో నన్ను ఆరాధించి ఇవన్నీ నేను నీకు ఇస్తా అంటే, ప్రభు అయిన నీ దేవుని మాత్రమే ఆరాధించు, ఆయనని మాత్రమే సేవించు అని రాయబడి ఉంది అని ఇంకొకసారి సైతాన్ని ఓడిస్తాడు. అంటే మనం కూడా అలా వాక్యంతోనే సైతాన్ని ఓడించాలి. శోధనలు వస్తూ ఉంటాయి కదా, ఇదిగో ఇది త్రాగు అని. అప్పుడు మీరు మద్యపానంతో మత్తిల్లకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది అని వ్రాయబడి ఉంది. ఎఫెసీ 5:18 అనమాట. అలా మనం సైతానికి చెప్పాలి, ఇదిగో ఇది తిను, ఇది ధరించు అంటే వాక్యంలోంచి చెప్పాలి. మత్తయి 6:25, ఏమి తినేదమ్మా, ఏమి త్రాగేదమ్మా, ఏమి ధరించేదమ్మా అని మీ జీవితాన్ని గురించి చింతించకండి, మీరు మొదట దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకండి అని వ్రాయబడి ఉన్నది. అలా ప్రతి ఒక్క శోధన మనకి ఇక్కడే తీసుకొస్తాడు. అప్పుడు మనం వెంటనే వాక్యం ద్వారా ఆ సైతాన్ని ఓడించాలన్నమాట. ఇది ఆత్మ ఖడ్గం.
హెబ్రీ 4:12లో దేవుని యొక్క వాక్యము రెండంచుల పదునైన ఖడ్గం, రెండు వైపులా షార్ప్ ఉంటుంది. సో ఈ వాక్యాన్ని వాడినప్పుడు మనం ఆ సైతాన్ని వాక్యం ద్వారా ఓడిస్తామన్నమాట. ఎందుకంటే వాడు ఆత్మనే, మరి వాక్యం కూడా ఆత్మ ఖడ్గం అన్నమాట. అందుకే ఈ పిశాచులన్నీ కూడా ఆత్మలే. తిండిపోతనము, గర్వము, లేకపోతే సోమరితనము, మోహము, అన్నీ కూడా త్రాగుడు, ఇవన్నీ కూడా స్పిరిట్స్ అన్నమాట, అపవిత్రాత్మ ఆకాశ మండలంలో తిరుగుతూ ఉంటాయి. కనుక మనకి కావాలి వాక్యం అనే ఖడ్గము, పరిశుద్ధ ఆత్మ అన్నమాట. ఈ పరిశుద్ధ ఆత్మ వాక్యం అనే ఖడ్గంతో సైతాన్తో పోరాటం చేస్తాడు. కనుకనే మన హృదయంలో వాక్యము సమృద్ధిగా ఉండాలన్నమాట. అంతేకాదండి, కొన్నిసార్లు ఈ దుష్ట శక్తులు మన కళ్ళ ద్వారా, నోటి ద్వారా, చెవుల ద్వారా లోపలికి వెళ్ళినప్పుడు మనం ఈ వాక్యం చదివినప్పుడు ఇర్మియా 20:9 ఏముంటుందంటే, వాక్యము హృదయంలో మండుతూ ఉంటుంది అన్నమాట. మండినప్పుడు అదంతా కూడా లోపల ఉన్నవన్నీ కూడా ఏమైపోతాయంటే కాలిపోతాయి అన్నమాట. ఒక్కొక్క సిచ్యువేషన్కి మనము వాక్యాన్ని వాడాలన్నమాట. మా అమ్మాయి పెళ్ళి కావాలి అని అంటే మీరు అప్పుడు ఏం చదవాలి? ఆదికాండం 24 చదవాలి. అక్కడ ఇస్సాకు రిబేకాల వివాహం జరిపించినట్లుగా దేవా మా అబ్బాయి వివాహాన్ని జరిపించండి. మాకు అప్పు బాధలు ఉన్నాయి. ఫిలిప్పీ 4:19 ప్రకారం దేవా నీ ఐశ్వర్యం చొప్పున మా అవసరాలన్నీ కూడా తీర్చండి. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మా పిల్లలకి జ్ఞానం కావాలి. యెషయా 11:2 దేవుని యొక్క ఆత్మ అతని తలపై ఉన్నది. దేవుని యొక్క ఆత్మ నా హృదయంలో ఉంది. అది వివేకాన్ని, విజ్ఞానాన్ని, తెలివిని, బలాన్ని, దైవభీతిని కలిగిస్తుంది, జ్ఞాపక శక్తిని ఇస్తుంది. ఆ పరిశుద్ధ ఆత్మ నాలో ఉన్నాడు అలా అని మనం చెప్పుకోవాలన్నమాట. బలహీనంగా ఉంది అనుకోండి, నేను ఎప్పుడు బలహీనంగా ఉన్నాను, అప్పుడు బలంగా ఉన్నాను అని వాక్యం ఉంటుందన్నమాట. ఇంకా యెషయా 40:31 నేను ప్రొద్దున చెప్పుకుంటానండి. ఇది ఏంటి అంటే, ప్రభుని నమ్మిన వాళ్ళు నూతన బలాన్ని పొంది పక్షి రాజులాగా రెక్కలు చాచి పైకి ఎగురుతారు, అలసట లేకుండా పరిగెత్తుతారు, బడలిక లేక నడక సాగిస్తారు. ప్రభుని నమ్మిన వాళ్ళంటే వాక్యాన్ని విధేయించే వాళ్ళండి. దేవుని ఏ లెక్క చేయకుండా, దేవుని వాక్యం అంటే లెక్క లేకుండా ఉంది అనుకోండి, అప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు లెక్క లేకుండానే చేస్తాడనమాట. కష్టం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థించడం చేయకూడదు. ఇన్ని సంవత్సరాలు వాక్యం ఇస్తే వాక్యం అంటే విలువ లేదు, ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నేను నీకు జవాబు చెప్పాలా అంటారనమాట. దేవుని భయాన్ని కలిగి ప్రతిరోజు వాక్యాన్ని చదువుకొని, ప్రభువా నేను ఈరోజు ఏం చేయాలని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలండి. ప్రకటన గ్రంథం 1:3 ఉంటుందన్నమాట. ఈ యొక్క గ్రంథాన్ని పఠించువారు ధన్యులు, అంటే ఆశీర్వాదం పొందుతారు. పాటించువారు ధన్యులు 60%, మరి ప్రకటించువారు ధన్యులు 100% అన్నమాట. వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, చదివి దాని ప్రకారం జీవించాలి. మత్తయి సువార్త 7:21, మత్తయి 5:6-7 మీరు చదివితే యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం అండి. దాన్ని పాటించిన వాళ్ళే పరలోకానికి వెళ్తారు. గాంధీ గారి బైబిల్ ఇంకా ఉంది. ఆయన ప్రతిరోజు లేవగానే బైబిల్ చదువుకుంటాడనమాట. మీరు ఈ సంవత్సరం బైబిల్ సంవత్సరంగా ప్రకటించుకొని, దేవుడు మీకు పరిశుద్ధ ఆత్మనిచ్చి మీ కన్నులు తెరిచి గుడ్డివాళ్ళుగా ఉండకండి. మనోనేత్రాలు తెరిచి బైబిల్ గ్రంథాన్ని చదువుకొని పాటించాలి. యేసు ప్రభు మత్తయి 7:21 ఏం చెప్తారంటే, ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళు పరలోకానికి వస్తారు. యేసు ప్రభు బోధించినంతా వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే బోధించారు. కనుక ప్రభు ఏదైతే బోధించారో పాటించిన వాళ్ళే పరలోకానికి వస్తారనమాట. ఈ గ్రంథం మూసివేసి ఉండడానికి మనకి ఇవ్వబడలేదండి. ఈ సంవత్సరము బైబిల్ ఇయర్గా ప్రకటించుకొని, విధేయత సంవత్సరంగా ప్రకటించుకొని బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించాలి. కుటుంబంగా ఒక్కొక్కరుగా కూర్చొని దాన్ని చదివి పాటించాలి. పరిశుద్ధ ఆత్మనివ్వండి అని మీరు ప్రార్థన చేయండి. దేవునికి చదవడం ప్రారంభించండి.
యోహాను సువార్త 14:15లో యేసుప్రభు ఏం చెప్తారంటే కడరా భోజన సమయంలో అన్నమాట, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. కొండ మీద ప్రసంగం ఎంత ముఖ్యమైందో కడరా భోజన సమయంలో ప్రసంగం కూడా అంతే ముఖ్యమైంది. యోహాను సువార్త 13-17 వరకు అన్నమాట. కడరా భోజన సమయంలో జరిగిన సంఘటన, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు, అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తను మీకు ఇస్తారు, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయన మీతో నివసిస్తాడు. పరిశుద్ధ ఆత్మ మనలో నివసించాలండి. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మ, ఈ రెండు మనలో ఉన్నప్పుడు మనం వాక్యాన్ని చదివి పాటించగలుగుతాం అన్నమాట. దేవుడు మోషే కర్ర, ఈ వాక్యాన్ని ఏమంటారంటే మోషే కర్ర. నిర్గమకాండ 4వ అధ్యాయంలో నీవు ఐగుప్తుకి వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడు, మీ పితరుల దేవుడు అబ్రాహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు నన్ను పంపించాడు అని చెప్పు అంటే, వాళ్ళు నన్ను నమ్మకపోతే నేనేం చేయాలి అంటే, నీ చేతిలో ఏముందంటే కర్ర ఉందంటాడు మోషే. గొర్రెలు కాచాడు కదా అప్పటి వరకు. అప్పుడు ఆ కర్ర నేల మీద వెయ్యనంటే వెయ్యగానే అది పాము అయిపోతుంది. అప్పుడు దాన్ని తోకతో పట్టుకో అంటే మళ్ళా కర్ర అయిపోతుంది. ఇది నీకు చాలు, వెళ్ళు అని చెప్తాడు. అంటే అర్థం ఏంటంటే కర్ర అంటే ఆ జీవం లేకుండా ఉంది, అంతవరకు తీసుకోవాలి. ఇలా కిందికి వేసినప్పుడు జీవం వచ్చిందనమాట. మరి వాళ్ళు సముద్రాన్ని దాటాలి. నిర్గమకాండం 14:15 వచనం నుంచి. అప్పుడు వెనకాల ఫరో సైన్యం వెంటబడుతుంది, ముందు సముద్రం ఉంది, ఏం చేయాలి అని మోషే యావేకి మొరపెట్టినప్పుడు యావే దేవుడు ఏమంటారంటే, నాకెందుకయ్యా నువ్వు మొరపెడుతున్నావు, నీ చేతిలో ఏముంది, కర్ర ఉంది, అయితే ఆ కర్రని చాచు అంటాడన్నమాట. వెంటనే మోషే కర్రని చాచగానే సముద్రంలో దారి, ఎంత దారి అండి, 3 మైళ్ళ వెడల్పు అన్నమాట. ఒక్క వరుసలో 600 మంది, 6 లక్షల మంది పురుషులు, మొత్తం 20 లక్షల మంది ఒక్క రాత్రిలో సముద్రాన్ని ఆవలి తీరానికి చేరుకుంటారన్నమాట. నీ కర్రని చాచు అంటే వాక్యాన్ని నోటితో పలుకు అని చెప్తున్నారన్నమాట. మీ కుటుంబం సమాధానంగా ఉండాలి. 128వ కీర్తన మీరు నోటితో పలకాలన్నమాట. మంచి కాపరిగా యేసుప్రభు మిమ్మల్ని కాపాడాలి. ఉదయం లేవగానే మీరు కాలు కింద పెట్టకుండా ప్రభువే నా కాపరి, ఇక ఏ కొదవ లేదు చెప్పండి. ఒక సోదరి చెప్తా ఉంది, అక్క నా భర్త విడిచిపెట్టి వెళ్ళాడు, 2 ఆడపిల్లలు, నేను ఇదే కీర్తన 23 పదే చెప్తా ఉంటే ప్రభు నా కాపరిగా ఉండి నా అవసరాలన్నీ తీర్చాడు. తను టీచర్గా పనిచేసి పిల్లల్ని పోషించుకుందనమాట. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. ప్రభు నా దీపము, నా రక్షణ, నేను ఎవరికి భయపడను. శత్రువులు నా మీదికి దండెత్తి వస్తే వాళ్ళే కుప్ప కూలిపోతారు. నేను ఎక్కువ చెప్తాను ఈ మాట. ద లార్డ్ ఈజ్ మై లైట్ అండ్ మై సాల్వేషన్. ఐ విల్ నాట్ బి అఫ్రేడ్ ఈవెన్ ఇఫ్ మై ఎనిమీస్ అటాక్, దే విల్ స్టంబుల్ అండ్ ఫాల్ ఇన్ జీసస్ నేమ్. అంటే ఆత్మ సంబంధమైన శత్రువులు అనమాట. క్రొత్త నిబంధనలు మనం చెప్పుకోవాలి. 18వ కీర్తన, ప్రభు నా కోట, నా కొండ, నన్ను సకల ఆపదల నుంచి కాపాడేవాడు. 121వ కీర్తన చెప్పుకోవాలి, రాకపోకల్లో ఆయన నా తోడుగా ఉంటాడు, నా కుడి ప్రక్కన ఉన్నాడని చెప్పుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతారు. అయితే మనలో ఆత్మ ఉండాలండి. పౌలు అపోస్తల కార్యాలు 19లో ఆయన మాట్లాడినంత జరుగుతుంది అని ఆ ప్రధాన యాజకుడు, ఆ స్కేవ కుమారులు కూడా యేసు నామంలో దయ్యాలను వెళ్ళగొడతారనమాట, ప్రయత్నిస్తారు. పౌలు వెళ్ళగొడుతున్నాడు. అప్పుడు ఆ దయ్యాలు అంటాయి, మాకు యేసు ప్రభు తెలుసు, పౌలు తెలుసు, మీరెవరు అని ఆ స్కేవ కుమారుల మీద పడి వాళ్ళ బట్టలన్నీ చించేస్తాయన్నమాట. వాక్యం పలకాలి, అయితే ఆత్మ నుంచి పలకాలి, ఆత్మతో నింపబడాలి, అప్పుడు అది జరుగుతుందని. యేసుక్రీస్తు నామంలో లేచి నడు అని కుంటివాణ్ణి పేతురు అన్నప్పుడు లేచి నిలబడ్డాడు. ఎందుకంటే పేతురు పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డాడు. సో మనం వాక్యం చదవాలి, పరిశుద్ధ ఆత్మని పొందాలన్నమాట. ఎలా అంటే పశ్చాత్తాపడినప్పుడు, పాపాలని ఒప్పుకున్నప్పుడు దేవుడు మనకి పరిశుద్ధ ఆత్మని ఇస్తారు. పేతురు మొదటి ప్రసంగంలో చెప్తారు. దయచేసి వాక్యాన్ని మీ సిచ్యుయేషన్స్కి వాడుకోనండి,
బైబిల్ చదవండి, దేవుణ్ణి అడగండి కృప దయచేయమని. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, ఈ వాక్యంలో ఎంత శక్తి ఉంది నాయన. వాక్యంతోనే మీరు విశ్వాన్ని సృజించారు, వాక్యంతోనే లాజర్ని లేపారు ప్రభా, యాయిరు కుమార్తెను లేపారు. వాక్యం ద్వారానే నాయన మీరు అందరినీ కూడా స్వస్థపరిచారు తండ్రి. ఈ వాక్యాన్ని చదివి ఆ వాక్యం ప్రకారం జీవిస్తూ ఏ సమయంలో ఏ వాక్యాన్ని ఎలా వాడాలో ఆ జ్ఞానం కూడా మాకిచ్చి వాక్యాన్ని నోటితో పలికేటట్లు, మానవుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షణ పొందుతాడని రోమా 10:10 ఉంది ప్రభా. మా హృదయం అంతా వాక్యంతో నింపుకొని మేము విశ్వసించి ప్రభా, వాక్యాన్ని విశ్వసించి నోటితో పలికి ఆ శక్తిని పొంది విజయవంతమైన జీవితం జీవించడానికి కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ సంవత్సరం మీరు బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని నోటితో పలికే సంవత్సరంగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.